రాజసాబ్ నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను వింటేజ్ లుక్ తో పాటు డార్లింగ్ తో కామెడీ పండించే ప్రయత్నంలో ది రాజసాబ్ చిత్రం అంచనాలకు మించిపోతోంది. మేకర్స్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రభాస్ లుక్స్, విజువల్స్, మ్యూజిక్, బీజిఎం పరంగా కూడా ఎక్కడా లోటు లేకుండా గ్రాండ్ అవుట్లుక్ ఇవ్వబోతున్నారు. మరి ఈ క్రమంలో ది రాజసాబ్ కథ విషయంలోనూ దర్శకుడు, నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. జగన్నాథ ప్రభు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ది రాజసాబ్ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. కేవలం టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. 2 నిమిషాల 28 సెకండ్ల ఉన్న టీజర్ లో ప్రభాస్ ను చాలా సేపు చూపించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే ప్రభాస్ వింటేజ్ లుక్, గ్రాండ్ విజువల్, అదిరిపోయే బీజిఎం సినిమాపై తారస్థాయి అంచనాలను క్రియేట్ చేసింది. ప్రభాస్ స్టైలిష్ లుక్, కామెడీ టైమింగ్ విషయంలోనూ టీజర్ సక్సెస్ అయింది. అభిమానుల నుంచే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు, కేవలం తెలుగులో 20 గంటల్లోనే 14 మిలియన్ వ్యూస్ అందుకొని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది రాజసాబ్ టీజర్. బాహుబలి తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ చిత్రాలకే పరిమితమయ్యారు. భారీ బడ్జెట్ చిత్రాలు, భారీ యాక్షన్ సీక్వెల్స్ తో దుమ్ము లేపారు. అయితే ప్రభాస్ నుంచి లవ్, కామెడీ వంటి అంశాలు అభిమానులకు వెలితిగా మారాయి. ఈ క్రమంలోనే ది రాజసాబ్ చిత్రాన్ని ప్రభాస్ మునిపెన్నడూ చూడని జోనర్, హారర్, ఫ్యాంటసీ అండ్ కామెడీ జోనర్లో రూపొందిస్తున్నారు. దీంతో ప్రభాస్ కామెడీ, లవ్ చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ మెటీరియల్స్ కూడా అదిరిపోయింది. కాగా ది రాజసాబ్ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉందని చెబుతున్నారు. 2 భాగాలుగా ది రాజసాబ్ ప్రేక్షకులను అలరించబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ది రాజసాబ్ పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీజర్ లో చూపించినట్లుగా మొదటిగా ప్రభాస్ యంగ్ లుక్ లో చూసే అల్లరి, లవ్ అండ్ రొమాన్స్, యాక్షన్ చూపించడంతో అసలే మన లైఫ్ అంతంత మాత్రం. అయితే ప్రస్తుతం టీజర్ లో చూపించినట్లుగా మొదటగా ప్రభాస్ యంగ్ లుక్ లో చేసే అల్లరి, లవ్ అండ్ రొమాన్స్, యాక్షన్ ను చూపించడంతో కొంత కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇక క్లైమాక్స్ లో ఊహించిన ట్విస్ట్ తో తాత పాత్రలోని ప్రభాస్ ను పరిచయం చేస్తారని, మిగిలిన కథ పార్ట్ 2లో షిఫ్ట్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ హీరోగా మారిపోయిన ప్రభాస్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మళ్ళీ ఆ దర్శక నిర్మాతలకు డేట్స్ ఇవ్వటం కష్టంగానే మారుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రభాస్ ను సలార్ 2, కల్కి 2 వంటి ప్రాజెక్ట్స్ లో ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాక్ చేశారు. ఆ క్రమంలోనే ది రాజసాబ్ మేకర్స్ కూడా పార్ట్ 2ను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇక దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటూ ఏదీ లేదు. కానీ ఫిల్మ్ సర్కిల్లో బజ్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, మాలవిక మోహనన్, నిధి అగ్రవాల్ నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. రాజసాబ్ నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను వింటేజ్ లుక్ తో పాటు డార్లింగ్ తో కామెడీ పండించే ప్రయత్నంలో ది రాజసాబ్ చిత్రం అంచనాలకు మించిపోతోంది. మేకర్స్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రభాస్ లుక్స్, విజువల్స్, మ్యూజిక్, బీజిఎం పరంగా కూడా ఎక్కడా లోటు లేకుండా గ్రాండ్ అవుట్లుక్ ఇవ్వబోతున్నారు. మరి ఈ క్రమంలో ది రాజసాబ్ కథ విషయంలోనూ దర్శకుడు, నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. జగన్నాథ ప్రభు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ది రాజసాబ్ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. కేవలం టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. 2 నిమిషాల 28 సెకండ్ల ఉన్న టీజర్ లో ప్రభాస్ ను చాలా సేపు చూపించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే ప్రభాస్ వింటేజ్ లుక్, గ్రాండ్ విజువల్, అదిరిపోయే బీజిఎం సినిమాపై తారస్థాయి అంచనాలను క్రియేట్ చేసింది. ప్రభాస్ స్టైలిష్ లుక్, కామెడీ టైమింగ్ విషయంలోనూ టీజర్ సక్సెస్ అయింది. అభిమానుల నుంచే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు, కేవలం తెలుగులో 20 గంటల్లోనే 14 మిలియన్ వ్యూస్ అందుకొని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది రాజసాబ్ టీజర్. బాహుబలి తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ చిత్రాలకే పరిమితమయ్యారు. భారీ బడ్జెట్ చిత్రాలు, భారీ యాక్షన్ సీక్వెల్స్ తో దుమ్ము లేపారు. అయితే ప్రభాస్ నుంచి లవ్, కామెడీ వంటి అంశాలు అభిమానులకు వెలితిగా మారాయి. ఈ క్రమంలోనే ది రాజసాబ్ చిత్రాన్ని ప్రభాస్ మునిపెన్నడూ చూడని జోనర్,
హారర్, ఫ్యాంటసీ అండ్ కామెడీ జోనర్లో రూపొందిస్తున్నారు. దీంతో ప్రభాస్ కామెడీ, లవ్ చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. మూవీకి సంబంధించిన ప్రమోషన్స్, మెటీరియల్స్ కూడా అదిరిపోయింది. కాగా ది రాజసాబ్ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉందని చెబుతున్నారు. 2 భాగాలుగా ది రాజసాబ్ ప్రేక్షకులను అలరించబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ది రాజసాబ్ పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీజర్ లో చూపించినట్లుగా మొదటిగా ప్రభాస్ యంగ్ లుక్ లో చూసే అల్లరి, లవ్ అండ్ రొమాన్స్, యాక్షన్ చూపించడంతో అసలే మన లైఫ్ అంతంత మాత్రం. అయితే ప్రస్తుతం టీజర్ లో చూపించినట్లుగా మొదటగా ప్రభాస్ యంగ్ లుక్ లో చేసే అల్లరి, లవ్ అండ్ రొమాన్స్, యాక్షన్ ను చూపించడంతో కొంత కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇక క్లైమాక్స్ లో ఊహించిన ట్విస్ట్ తో తాత పాత్రలోని ప్రభాస్ ను పరిచయం చేస్తారని, మిగిలిన కథ పార్ట్ 2లో షిఫ్ట్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ హీరోగా మారిపోయిన ప్రభాస్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మళ్ళీ ఆ దర్శక నిర్మాతలకు డేట్స్ ఇవ్వటం కష్టంగానే మారుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రభాస్ ను సలార్ 2, కల్కి 2 వంటి ప్రాజెక్ట్స్ లో ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాక్ చేశారు. ఆ క్రమంలోనే ది రాజసాబ్ మేకర్స్ కూడా పార్ట్ 2ను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇక దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటూ ఏదీ లేదు. కానీ ఫిలిం సర్కిల్లో బజ్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, మాలవిక మోహనన్, నిధి అగ్రవాల్ నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. రాజసాబ్ నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తేనే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను వింటేజ్ లుక్ తో పాటు డార్లింగ్ తో కామెడీ పండించే ప్రయత్నంలో ది రాజసాబ్ చిత్రం అంచనాలకు మించిపోతోంది. మేకర్స్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రభాస్ లుక్స్, విజువల్స్, మ్యూజిక్, బీజిఎం పరంగా కూడా ఎక్కడా లోటు లేకుండా గ్రాండ్ అవుట్లుక్ ఇవ్వబోతున్నారు. మరి ఈ క్రమంలో ది రాజసాబ్ కథ విషయంలోనూ దర్శకుడు, నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. జగన్నాథ ప్రభు. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ది రాజసాబ్ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. కేవలం టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. 2 నిమిషాల 28 సెకండ్ల ఉన్న టీజర్ లో ప్రభాస్ ను చాలా సేపు చూపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే ప్రభాస్ వింటేజ్ లుక్, గ్రాండ్ విజువల్, అదిరిపోయే బీజిఎం సినిమాపై తారస్థాయి అంచనాలను క్రియేట్ చేసింది. ప్రభాస్ స్టైలిష్ లుక్, కామెడీ టైమింగ్ విషయంలోనూ టీజర్ సక్సెస్ అయింది. అభిమానుల నుంచే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు కేవలం తెలుగులో 20 గంటల్లోనే 14 మిలియన్ వ్యూస్ అందుకొని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది రాజసాబ్ టీజర్. బాహుబలి తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ చిత్రాలకే పరిమితమయ్యారు. భారీ బడ్జెట్ చిత్రాలు, భారీ యాక్షన్ సీక్వెల్స్ తో దుమ్ము లేపారు. అయితే ప్రభాస్ నుంచి లవ్, కామెడీ వంటి అంశాలు అభిమానులకు వెలితిగా మారాయి. ఈ క్రమంలోనే ది రాజసాబ్ చిత్రాన్ని ప్రభాస్ మునిపెన్నడూ చూడని జోనర్, హారర్, ఫ్యాంటసీ అండ్ కామెడీ జోనర్లో రూపొందిస్తున్నారు. దీంతో ప్రభాస్ కామెడీ, లవ్ చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. మూవీకి సంబంధించిన ప్రమోషన్స్, మెటీరియల్స్ కూడా అదిరిపోయింది. కాగా ది రాజసాబ్ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉందని చెబుతున్నారు. 2 భాగాలుగా ది రాజసాబ్ ప్రేక్షకులను అలరించబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ది రాజసాబ్ పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీజర్ లో చూపించినట్లుగా మొదటిగా ప్రభాస్ యంగ్ లుక్ లో చూసే అల్లరి, లవ్ అండ్ రొమాన్స్, యాక్షన్ చూపించడంతో అసలే మన లైఫ్ అంతంత మాత్రం. అయితే ప్రస్తుతం టీజర్ లో చూపించినట్లుగా మొదటగా ప్రభాస్ యంగ్ లుక్ లో చేసే అల్లరి, లవ్ అండ్ రొమాన్స్, యాక్షన్ ను చూపించడంతో కొంత కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇక క్లైమాక్స్ లో ఊహించిన ట్విస్ట్ తో తాత పాత్రలోని ప్రభాస్ ను పరిచయం చేస్తారని, మిగిలిన కథ పార్ట్ 2లో షిఫ్ట్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ హీరోగా మారిపోయిన ప్రభాస్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మళ్ళీ ఆ దర్శక నిర్మాతలకు డేట్స్ ఇవ్వటం కష్టంగానే మారుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రభాస్ ను సలార్ 2, కల్కి 2 వంటి ప్రాజెక్ట్స్ లో ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాక్ చేశారు. ఆ క్రమంలోనే ది రాజసాబ్ మేకర్స్ కూడా పార్ట్ 2ను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇక దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటూ ఏదీ లేదు. కానీ ఫిలిం సర్కిల్లో బజ్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, మాలవిక మోహనన్, నిధి అగ్రవాల్ నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.